సో డ్రీమ్స్ వర్సెస్ గోల్స్. సో డ్రీమ్ కి గోల్ కి డిఫరెన్స్ ఏంటి? బేసికలీ డ్రీమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఇమాజినరీ ఆర్ ఇల్యూజనరీ థింగ్, వెరాస్ గోల్స్ ఆర్ బేస్డ్ ఆన్ రియాలిటీ. అండ్ డ్రీమ్స్ అనేవి, డ్రీమ్ కెన్ ఇన్స్పైర్ యూ, బట్ గోల్స్ కెన్ బ్రింగ్ యూ టు ద రియాలిటీ అండ్ ఇట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. సో జనరల్ గా ఈ గోల్స్ చాలా రకాలు ఉంటాయండి. పర్సనల్ గోల్స్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ గోల్స్ ఉండొచ్చు, ప్రొఫెషనల్ గోల్స్ ఉండొచ్చు. బట్ టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఫైనాన్షియల్ గోల్స్. సో ఈ ఫైనాన్షియల్ గోల్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు నార్మల్గా మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ గోల్స్ 3 రకాలు ఉంటాయి. లైక్ షార్ట్ టర్మ్ గోల్స్, మీడియం టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. షార్ట్ టర్మ్ గోల్స్ అనే గోల్స్ ఏంటి అంటే, మేబీ 1 to 3 years టైం హొరైజన్ లో మీరు అచీవ్ చేయాలనుకున్న వాటిని మేము షార్ట్ టర్మ్ గోల్స్ అని డిఫైన్ చేస్తాము. అదే 3 to 6 years అయితే కనుక మేము మీడియం టర్మ్ గోల్స్ అంటాము. అదే more than 6 years ఆర్ more than 10 years అయితే కనుక వీ కాల్ ఇట్ యాస్ అ లాంగ్ టర్మ్ గోల్. దీని సబ్ పార్ట్స్ కూడా డివైడ్ చేయొచ్చు, బట్ ఐడియల్లీ these are the three different things, 3 different goals అన్నమాట. ఇవాళ మనం మాట్లాడుకోబోతుంది యూజువల్లీ కొంచెం లాంగ్ టర్మ్ గోల్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. అసలు ఈ గోల్స్ ఎందుకు అంటే, ఇట్ విల్ గివ్ యూ ఎ డైరెక్షన్ టువర్డ్స్ యువర్ ఫైనాన్షియల్ జర్నీ. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనేది మీకు తెలిస్తే, మీరు ఎంచుకున్న పాత్ కరెక్టా కాదా, రైట్ వెహికల్లో మీరు జర్నీ చేస్తున్నారా లేదా, సో ఈ జర్నీ స్పీడ్ ఎంతలో వెళ్తున్నారో ఆ స్పీడ్ సరిపోతుందా లేదా మీరు గోల్ అచీవ్ చేసుకోవడానికి, ఇలా చాలా క్లారిటీస్ మీకు వస్తాయండి. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే మీ ఫోకస్. ఎప్పుడైతే మీరు ఒక టార్గెట్ ఓరియంటెడ్గా ఒక పని చేస్తారో డెఫినెట్లీ మీ ఫోకస్ డీవియేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మీరు ఫోకస్డ్గా డీవియేషన్ లేకుండా మీరు చేస్తారో, ఎటువంటి హర్డిల్స్ మీకు మిడిల్లో వచ్చినా సరే మీ ఎమోషన్స్ ని ఇంబ్యాలెన్స్ అవ్వకుండా చేస్తాయి అన్నమాట. సో అందు గురించి గోల్స్ అనేది చాలా హెల్ప్ అవుతాయి. సో గోల్స్ పెట్టుకోవడం ఎంతైతే ఇంపార్టెంటో, ఇది ఎర్లీ స్టేజ్ లో ఫిగర్ అవుట్ చేసుకొని స్టార్ట్ చేయడం అనేది అంతకన్నా ఇంపార్టెంట్ అండి. ఎందుకు? ఎప్పుడైతే మీరు గోల్స్ ఎర్లీ స్టేజెస్ లో ఫిగర్ అవుట్ చేస్తారో, మీ రిసోర్సెస్, మీ గోల్ టార్గెట్, మీకున్న టైం ఫ్రేమ్, ఒక క్లారిటీ మీకు తీసుకొస్తుంది. సో దాట్ యువర్ గోల్స్ విల్ బి అచీవ్డ్ ఎఫర్ట్లెస్లీ. సో అందు గురించి గోల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇన్ సింపుల్, గోల్స్ వర్క్ లైక్ GPS. సో లెట్ మీ టెల్ యూ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్. ఇప్పుడు సే ఎగ్జాంపుల్, గోల్ లేకపోతే అసలు మనం ఫైనాన్షియల్ జర్నీ స్టార్ట్ చేయలేమా అంటే చెయ్యొచ్చు అండి, బట్ ఇట్ ఈస్ మీనింగ్లెస్. లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక కొత్త ఊరికి వెళ్ళారు, గూగుల్ మ్యాప్స్ హెల్ప్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరు వెళ్ళాలనుకున్న ప్లేస్కి ఏం చేస్తారు? యుల్ గివ్ యువర్ డెస్టినేషన్, రైట్? ఇప్పుడు వితౌట్ డెస్టినేషన్ కెన్ గూగుల్ గైడ్ యూ? నో, రైట్? ఎప్పుడైతే మీరు డెస్టినేషన్ ఇన్పుట్ చేస్తారో గూగుల్ మ్యాప్స్ లో, మీరు కార్లో వెళ్తే ఎంత డిస్టెన్స్, అదే ఎంత టైం పీరియడ్ లో మీరు గోల్ రీచ్ అవుతారు, మీ డెస్టినేషన్ రీచ్ అవుతారు, నడుచుకుంటూ వెళ్తే ఎంత టైం డ్యూరేషన్ లో రీచ్ అవుతారు, లేకపోతే బైక్ మీద వెళ్తే ఎంత డ్యూరేషన్ లో రీచ్ అవుతారు, అంటే యూ విల్ గెట్ ఎ ఫ్రేమ్ వర్క్, ప్రాపర్ అండ్ రైట్ క్లారిటీ వస్తుంది. లైక్ వైజ్ మీ ఫైనాన్షియల్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వితౌట్ హ్యావింగ్ ఎన్ ఆబ్జెక్టివ్ మీరు కనుక మీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే, యూ విల్ నాట్ బి అచీవింగ్ వాట్ యు వాంట్ టు అచీవ్ ఇఫ్ యూ హ్యావ్ స్టార్టెడ్ వితౌట్ అన్ ఆబ్జెక్టివ్. లైక్ ఇంకా సింపుల్ చెప్తానండి. ఎప్పుడైతే ఇందాక గూగుల్ మ్యాప్ స్టోరీ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ. సో ఎప్పుడైతే మీ జర్నీ మీకు తెలుస్తుందో, అంటే మీ డెస్టినేషన్, మీ టార్గెట్ మీకు తెలుస్తుందో, అది నడుచుకుంటే వెళ్తే అచీవ్ అవుతామా, లేకపోతే వెహికల్ తీసుకుని వెళ్తే అచీవ్ అవుతామా, లేకపోతే ఫ్లైట్ లో వెళ్తే అచీవ్ అవుతామా అనేది మీకు ఒక క్లారిటీ వస్తుందండి. వాట్ ఐ మీన్ టు సే ఈస్, ఇప్పుడు మీరు ఒక 5 years లో ఒక టార్గెట్ మీరు అనుకున్నారు, ఆ టార్గెట్ ని మీరు రీచ్ అవ్వాలనుకుంటే మీకున్న రిసోర్సెస్ కి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లో చేసుకుంటే సరిపోతుందా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో చేస్తే సరిపోతుందా, లేకపోతే ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా ఇంట్లో డబ్బులు దాచుకున్నా కూడా అచీవ్ అవ్వగలుగుతారా? ఇవన్నీ ఎలా డిసైడ్ చేయొచ్చు అంటే, డిపెండ్స్ ఆన్ యువర్ టైం ఫ్రేమ్, డిపెండ్స్ ఆన్ యువర్ గోల్. సో ఇక్కడ నుంచి ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే, యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్, వై యామ్ ఐ స్టార్టింగ్ దిస్ ఇన్వెస్ట్మెంట్? ఏ పర్పస్ గురించి నేను ఈ ఇన్వెస్ట్మెంట్ ని చేయాలనుకుంటున్నాను అనేది ఖచ్చితంగా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీ అడ్వైజర్ కి మీరు పాస్ చేస్తే, దట్ విల్ బి ఏ గ్రేట్ హెల్ప్ ఫర్ హిమ్ టు ఫిగర్ అవుట్ యువర్ నీడ్స్ అన్నమాట. ఎలాంటి ప్రోడక్ట్ వెళ్తే బాగుంటుంది అనేది ఈజీగా మీకు గైడ్ చేయగలుగుతారు. అండ్ గోల్ షుడ్ ఆల్వేస్ బి స్మార్ట్. చాలా మంది స్మార్ట్ గోల్స్ గురించి వినుంటారు. సో ఐ నాట్ అగైన్ బోర్ యూ ఆన్ దిస్, బట్ గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ గోల్స్ కూడా స్మార్ట్ గోల్స్ అయి ఉండాలి. స్మార్ట్ అంటే ఏంటి అంటే, S represents specific, M represents measurable, A represents achievable, R represents it should be realistic, and they are time bound. They should be time bound. ఎప్పుడైతే, let me give you an example అండి.
ఇప్పుడు సే నేను నా ఫైనాన్షియల్ గోల్స్ గురించి దాయాలనుకుంటున్నాను, డబ్బులు సేవ్ చేయాలనుకుంటున్నాను అనేది ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ అన్నమాట. సో ఎప్పుడైతే నాకు ఒక స్పెసిఫిక్ గా ఈ పర్పస్ గురించి నేను దాయాలనుకుంటున్నాను, ఎగ్జాంపుల్ మా పాపకి 3 ఇయర్, ఒక 5 ఇయర్ కోసం నేను డబ్బులు దాయాలనుకుంటున్నాను అన్న స్పెసిఫికేషన్ ఎప్పుడైతే మీకు ఉండదో, లేకపోతే నేను ఇంకొక 10 ఇయర్స్ లో రిటైర్ అవ్వబోతున్నాను, నేను రిటైర్మెంట్ కోసం దాయాలనుకుంటున్నాను. సో యూ హ్యావ్ టు డిఫైన్ వై యూ వాంట్ టు స్టార్ట్, ఫర్ వాట్ పర్పస్ యూ వాంట్ టు స్టార్ట్. ఎప్పుడైతే మీకు స్పెసిఫిక్ డెఫినేషన్ ఐడియా ఉంటుందో ఎందుకోసం అనేది, దెన్ యూ కెన్ ఈజీలీ మెజర్ ఇట్ అండి. ఎంత టైం పీరియడ్ లో నేను ఈ గోల్ అచీవ్ చేయాల్సి ఉంటుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే మీకు గోల్ క్లారిటీ ఉండి టైం పీరియడ్ క్లారిటీ వస్తుందో, అది అచీవబుల్ నాట్ అచీవబుల్ అనేది చాలా క్లియర్ వస్తుంది. ఇవన్నీ జనరల్ గా ఈ గోల్ సెట్టింగ్ అనేది అందరం ఎప్పుడు చేస్తామంటే, ఇంకో 6 months లోనో, ఇంకో 1 year లోనో, ఇంకో 2 years లోనో ఈ రెస్పాన్సిబిలిటీ దగ్గరికి వస్తుంది. సో లేకపోతే ఇంకొక 2 years లో రిటైర్ అవ్వాలనుకుంటున్నాను, నా దగ్గర ఉన్న కార్పస్ సరిపోతుందా లేదా, ఏంటి పరిస్థితి అని అప్పుడు రియలైజ్ అవుతామండి. బట్ విచ్ ఇస్ ఆఫ్ నాట్ మచ్ యూజ్. సో ఎప్పుడైనా సరే ఈ గోల్స్ అనేది దిస్ హ్యాస్ టు బి డిస్కస్డ్ బిఫోర్ స్టార్టింగ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ. సో దీంట్లో రియలిస్టిక్ గోల్ సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే నేను 3 years లో 1 crore బిల్డ్ చేయాలనుకుంటున్నాను, 5 years లో 2 crores బిల్డ్ చేయాలనుకుంటున్నాను. ఫర్ సమ్ పీపుల్ ఇట్ కుడ్ బి రియలిస్టిక్, బట్ ఫర్ మెజారిటీ ఆఫ్ దెమ్ బిల్డింగ్ 1 crore or achieving 1 crore in 5 years is seriously a tough task అన్నమాట. సో అందు గురించి ఏంటంటే ద గోల్ షుడ్ బి రియలిస్టిక్ అండ్ ఎప్పుడైనా సరే ఇట్ షుడ్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ టార్గెట్, టైం బౌండ్ అయి ఉండాలి, రైట్? సో let us start today's first financial goal, which is child future planning. So before starting this child future planning, I have a poll which I wanted to launch. So if you can take some time, like ఒకసారి కనుక మీరు పోల్ ని అడ్రస్ చేస్తే విల్ సీ ద రిజల్ట్స్. వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ హౌ ఆర్ వి ప్రిపేర్డ్ అనేది మాకు ఒక క్లారిటీ వస్తుంది. మీ స్క్రీన్ మీద ఇప్పుడు పోల్, ఓకే, సో పీపుల్ స్టార్టెడ్ ఆన్సరింగ్ ఇట్. గుడ్ గుడ్. Last 10 seconds. So I'm ending the poll and thank you for the participation. And let me share you the result as well. So most of the attendees wanted to plan for their children education, and few of them wanted to plan for their retirement as well. And ఎవరైతే ఈ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించి, ఫ్యూచర్ గురించి ప్లాన్ చేయాలనుకుంటున్నారో దాంట్లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ దెమ్ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ దేర్ జర్నీ. సో ఈ జర్నీ కోసం different people have opted different financial ways anamata. Good to see this. So let us start. So as a parent, it is our prime responsibility to make sure that the dreams of our child comes true, kadandi. So let us see how better we can plan this and achieve our children goals or needs. Yep. So the first important thing, how much will be the cost of your child education tomorrow? So రేపు ఎంత ఖర్చు అవుతుందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇవాళ ఎంత ఖర్చు అవుతుంది అనేది మీరు చూడాలండి. ఇక నేను 3 ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరిగింది. సో ఈ 3 గురించే మనం మాట్లాడము, బట్ డిఫరెంట్ గోల్స్ గురించి కూడా, డిఫరెంట్ ఎడ్యుకేషన్ నీడ్స్ కూడా మాట్లాడతాము. బట్ టు మోస్ట్ ఆఫ్ దెమ్ డార్లింగ్ నీడ్స్ కాబట్టి ఇవి తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ సే ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ యువర్ కిడ్ if you want to achieve your kid to study this MBA, if it is costing 23 lakh rupees today, after 15 years it is going to cost you 96 lakh rupees andi. So meeku ikkada MBA ante ekkada ane question kuda raavochu andi. Like I have taken the cost of IIM Ahmedabad, so one of the best management institute in the country. akkada ganaka ivala 2 years
MBA కోర్స్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కాస్ట్ ద పేరెంట్ 23 lakh rupees. సో సేమ్ కాస్ట్ మీరు నెక్స్ట్ 15 years లో అచీవ్ చేయాలనుకుంటే, అంటే ప్రొవైడెడ్ యువర్ కిడ్ ఏజ్ ఇస్ 3 years టుడే, నెక్స్ట్ 15 years లో ఇది ఎంత అవ్వబోతుందని మీరు చూస్తే ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ ఫర్ మెనీ అండ్ షాకింగ్ ఫర్ మెనీ పీపుల్, ఫర్ సమ్ అదర్ పీపుల్. సో అదే ఇంజనీరింగ్ తీసుకున్నారనుకోండి, ఒకవేళ IIT ముంబైలో మీరు ఒక 4-year ఇంజనీరింగ్ కోర్స్ చేయాలనుకుంటే టుడే ఇట్ ఈస్ కాస్టింగ్ ఆల్మోస్ట్ 9 lakh rupees. ఇదే కాస్ట్ ఆఫ్టర్ 15 years దిస్ ఇస్ గోయింగ్ టు కాస్ట్ యూ 38 lakh rupees అండి. సో విచ్ ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ మెడిసిన్ టుడే, మణిపాల్ యూనివర్సిటీ, మ్యాంగ్లూర్ లో మణిపాల్ యూనివర్సిటీ ఉంది, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడిసిన్. So today it is going to cost you 65 lakh rupees for the completion of the entire course of 5 years. So same course ఒక 15 years తర్వాత మీరు అచీవ్ చేయాలి అంటే you need 2.7 crore. సో ఎప్పుడైతే మీరు గోల్స్ డిఫైన్ చేసుకొని ఇవాళ ఎక్కడ ఉన్నది, మన గోల్ కాస్ట్ ఎక్కడ ఉంది, అది ఎంత అవ్వబోతుంది అని మీరు చూస్తారో యూ విల్ అండర్స్టాండ్ ది రియాలిటీ అండి. సో ఇప్పుడు ఒకవేళ ఇక్కడ నుంచి 15 years లో మీరు రెస్పెక్టివ్ గోల్స్ మీరు అచీవ్ చేయాలి అనుకుంటే, MBA it is going to cost you 19,000 rupees, and for achieving the engineering course it is going to cost you 7,500 rupees, or for medicine one need to say 54,000 for the next 15 years. So ఇక్కడ expected returns 12% తీసుకోవడం జరిగింది. So let us see what next. ఒకవేళ మనకి ఇవన్నీ తెలిసినాయి కదా, ఇవాళ ఒక ఖర్చు అవుతాయి, ఫ్యూచర్లో అది ఖర్చు పెరుగుతుంది అని తెలుసు, సో మనం ప్లాన్ చేయొచ్చు అని తెలుసు, ప్లాన్ చేస్తే అచీవ్ చేయగలుగుతాము అని తెలుసు. బట్ ఇంపార్టెంట్లీ వీ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్ అండి. అంటే వీ పోస్ట్ పోన్ థింగ్స్ జనరల్గా ఒక పని ఇప్పుడు అనుకొని విన్న తర్వాత వినినప్పుడు చాలా ఇన్స్పైర్ అవుతాము, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బట్ రియాలిటీలోకి వెళ్ళేసరికి, అంటే ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళేసరికి వీ జనరల్లీ టెన్ టు డిలే ఇట్. సో ఇక్కడ నేను ఈ డిలే చేయడం వల్ల, అంటే ఏదైతే ఖచ్చితంగా అచీవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీని డిలే చేస్తే జరిగే పర్యవసానం ఏంటి, అంటే లైక్ వాట్ కైండ్ ఆఫ్ బర్డెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి లీవ్డ్ ఆన్ us, అంటే మన షోల్డర్స్ మీద ఎటువంటి బాధ్యత పడుతుంది అని చూడబోతున్నాం అండి. ఇక్కడ ఒకవేళ ఇందాక చెప్పిన పక్కన పెడదాం, ఎందుకంటే వీఆర్ ఇన్ ఎ జనరేషన్ వేర్ వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఫర్ అవర్ కిడ్ టు స్టడీ, రైట్? సో ఒకవేళ మీ బాబో పాపో ఏది చదవాలనుకున్నా సరే ఇట్ రిక్వైర్ సమ్ కాస్ట్, రైట్? సో ఒకవేళ ఆ కాస్ట్ 50 lakh rupees అనుకుందాం, ఇది నేను ఇవాల్టి కాస్ట్ చెప్పట్లేదు. సే మీ కిడ్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేసరికి 50 lakh rupees మీరు కావాలనుకుంటే, మీ కిడ్కి 15 years టైం ఉంది అనుకుంటే హైయర్ ఎడ్యుకేషన్కి, సో ఏంటి అనేది ఇక్కడ చూద్దామండి. సో లెట్ మీ ఇక్కడ నేను 3 పేరెంట్స్ స్టోరీ కంపేర్ చేయబోతున్నాను. అఖిల్ వాళ్ళ పేరెంట్స్ సో ఇలాంటి సెషన్ విన్న తర్వాతనో లేకపోతే ఎక్కడనో తెలుసుకున్న తర్వాత దే థాట్ ఆల్రెడీ కిడ్కి 3 years వచ్చేసి, సో నేను హైయర్ ఎడ్యుకేషన్కి ఇప్పుడే స్టార్ట్ చేస్తే బెటర్ ఏమో అనిపించి, సో దే హావ్ స్టార్టెడ్ రియలైజింగ్ ఫర్ ద గోల్ అండ్ దే హావ్ స్టార్టెడ్ సేవింగ్ అండి. ఒకవేళ మనకి 15 years టైం ఉండి ఇదే 50 lakhs కనుక మనం అచీవ్ చేయాలంటే అఖిల్ వాళ్ళ పేరెంట్స్ 10,000 రూపాయలు సేవ్ చేస్తే సరిపోతుందండి మంత్లీ. అదే ఇక్కడ ఇంకొక 2 examples కూడా తీసుకోవడం జరిగింది, నిత్య అండ్ జేమ్స్. సో ఈ నిత్య అండ్ జేమ్స్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒకవేళ డిలే అయితే అది ఎంత కాస్ట్ మన మీద పడబోతుంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో నిత్య వాళ్ళ పేరెంట్స్ హ్యావ్ స్టార్టెడ్ ఆఫ్టర్ 5 years, అంటే పాపకి 8 years వచ్చిన తర్వాత దే హ్యావ్ రియలైజ్డ్. సో పాపకి 8 years వచ్చిన తర్వాత రియలైజ్ అవ్వడం వల్ల సో దే హ్యావ్ టు స్టార్ట్ 21,000 rupees 735 rupees ఏ మంత్ ఫర్ నెక్స్ట్ 10 years. అంటే అఖిల్ వాళ్ళ పేరెంట్స్ 10,000 రూపాయలు దాస్తే సరిపోయిన టార్గెట్కి 5 ఏళ్ళు డిలే చేయడం వల్ల నిత్యం వాళ్ళ పేరెంట్స్ 21,000 rupees దాయాల్సిన అవసరం పడిందండి. సో అదే ఇంకొంచెం డిలే జరిగితే, అంటే సే ఇంకొక 5 years లోనే నేను ఒక 50 lakh rupees అచీవ్ చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటే ఐ హ్యావ్ టు సేవ్ 61,000 rupees ఏ మంత్ ఫర్ నెక్స్ట్ 5 years. సో ఇక్కడ మీరు ఒక కామన్ పాయింట్ అబ్జర్వ్ చేసినట్టయితే కనుక, ద లేటర్ యూ స్టార్ట్ ద లెస్ యువర్ మనీ వర్క్స్ ఫర్ యూ. ఇన్ అనదర్ వర్డ్స్, మీరు డిలే చేసే కొద్దీ మీరు ఎక్కువ ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం పడుతుందండి అదే 50 lakhs టార్గెట్ అచీవ్ చేయడానికి. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ మీరు ఈ బార్ డయాగ్రామ్ చూస్తే కనుక ఈ బ్లూ కలర్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే 15 years టైం ఉన్నప్పుడు దాస్తే మీరు దాచింది ఎంత, మీకు వచ్చింది ఎంత.
అదే 10 ఇయర్స్ టైం ఉన్నప్పుడు దాస్తే ఏంటి డిఫరెన్స్, 5 ఇయర్స్ టైం ఉన్నప్పుడు దాస్తే మీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది, మీ రిజల్ట్ ఎంత వస్తుంది, అంటే మీ ప్రాఫిట్ ఎంత వస్తుంది మీ భాషలో చెప్పాలంటే. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వెన్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో వన్స్ అగైన్ లైక్ లెట్ us see గోల్ ఉండి సేవ్ చేయడం వల్ల, గోల్ లేకుండా సేవ్ చేయడం వల్ల వచ్చే డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దామండి మళ్ళీ. సో గోల్ బేస్ చేసుకొని సేవ్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే యూ విల్ హ్యావ్ ఎ క్లారిటీ. నాకు ఎంత కావాలి, ఎప్పటికి కావాలి, సో నేను ఇప్పటి వరకు ఎంత సేవ్ చేశాను, సో నేను సేవ్ చేసింది సరిపోతుందా లేదా, ఇంత పిక్చర్ క్లారిటీ వస్తుందండి. ఎప్పుడైతే మీరు ఆ స్పెసిఫికేషన్స్ మీ మైండ్ లో ఉండి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారో, మీరు స్పెండ్ చేసే ప్రతి రూపాయి ఆలోచించి స్పెండ్ చేస్తారు. సో దట్ అన్ప్రొడక్టివ్ థింగ్స్ మీద మీ స్పెండింగ్ తగ్గుతుంది. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, ఒకవేళ ఏదన్నా ఎమర్జెన్సీ కాని సిచ్యువేషన్ కి కూడా కొన్నిసార్లు మనకు డబ్బులు అవసరం పడతాయి, తీయాల్సిన అవసరం పడుతుంది. అలాంటి సందర్భంలో కూడా మీ టార్గెట్ మీకు గుర్తు చేస్తుందండి. సో అది అతి ఇంపార్టెంట్ అయితేనే దీని నుంచి విత్డ్రా చేయాలి, ఎందుకంటే ఇది మా పాప భవిష్యత్ కోసము, బాబు భవిష్యత్ కోసం మనం స్టార్ట్ చేసింది అన్న క్లారిటీ మీకు వస్తుంది. సో దట్ విల్ హెల్ప్ యూ టు అచీవ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో అదే వితౌట్ గోల్ మనం చేయడం వల్ల ఏమవుతుంది వెరీ సింపుల్. సో నేను దాస్తున్నాను, ఎంత దాచినా అది ఏ పర్పస్ కి అచీవ్ చేస్తాను, ఆ అచీవ్ చేయాలనుకుంటున్న పర్పస్ ఈ డబ్బులతో నేను రీచ్ అవ్వగలుగుతానా లేదా, ఇలా చాలా క్వశ్చన్స్ మీకు వస్తాయండి. అండ్ ఎప్పుడు ఏ అవసరమైనా సరే ఆ కామన్ పూల్ నుంచి విత్డ్రా చేయాలనిపిస్తుంది. అండ్ విత్డ్రా చేసినా కూడా మీకు పెద్ద పెయిన్ కనిపించదు. బట్ బిలీవ్ మీ, ఒక స్పెసిఫిక్ టార్గెట్ మనం పెట్టుకొని స్టార్ట్ చేసినప్పుడు ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ దట్ యూ విల్ హ్యావ్ క్లారిటీ అండి. సో అండ్ గోల్ లేనప్పుడు వచ్చే ప్రాబ్లం కూడా ఏంటి అంటే, వి విల్ గో డిరైల్, అంటే లైక్ మనం అనుకున్న టార్గెట్ కి, మనం అనుకున్న పాత్ నుంచి పక్కకు కూడా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటది అనమాట. ఎప్పుడు ఇది రియలైజ్ అవుతాము అంటే, ఒక టైం పీరియడ్ వచ్చింది, లైక్ సే ఎగ్జాంపుల్ ఇంకొక 2 years లోనే పాప ఎడ్యుకేషన్ వచ్చింది, లేకపోతే ఇంకొక 1 year లో బాబు ఎడ్యుకేషన్ కి 10 లక్షలు కావాలంట, 50 lakhs కావాలంట అని మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దెన్ యూ విల్ స్టార్ట్ రియలైజింగ్ ఏ ఎసెట్ అమ్మాలి, ఏ లోన్కి వెళ్ళాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని లాస్ట్ మూమెంట్ లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి అండ్ అన్ఫోర్సీన్ ఈవెంట్స్ కి దారి తీస్తాయి అనమాట. అండ్ గాన్ ఆర్ ద డేస్ అండి. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, లైక్ హార్వర్డ్ యూనివర్సిటీలో చదివించాలి, లేకపోతే ఫారెన్ పంపించాలి మా పిల్లల్ని ఎడ్యుకేషన్ కోసం, లేకపోతే ఒక ప్రీమియం ఇన్స్టిట్యూట్ లో పిల్లల్ని చదివించాలనుకుంటున్నా, ఇవన్నీ ఒక డిఫరెంట్ ఎలైట్ పీపుల్ యొక్క రెస్పాన్సిబిలిటీ, ఒక గోల్ లాగా ఉండేదండి. బట్ కామన్ మ్యాన్ కానీ, లేకపోతే ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కానీ అచీవ్ చేయాలన్నా కూడా ఇది మనకు సంబంధించింది కాదులే, మనం అచీవ్ చేయలేంలే, ఇలాంటి క్వశ్చన్స్ ఉండేవి. బట్ బిలీవ్ మీ, when you have a proper plan in place, everything is achievable. So start planning and make sure you are following it up on a regular basis.